మీ గ్రామంలో మొత్తం ఎన్ని ఇళ్లున్నాయి? ఓ 4,000 ఉంటాయి. గుళ్ళు? గుళ్ళ ఓ 3-4 ఉంటాయి. ఆ 4,000 ఇళ్లలో ఎలా ఉంటున్నారు? 4 మతాలు, 400 కులాలు. ఈ వీధిలోని వాడు ఆ వైపుకు పోడు, వాడి ఈ వైపుకు రాడు. వాడు వీడికి పిల్లనివ్వనంటాడు, వీడు వాడికి నీళ్ళివ్వనంటాడు. కాళ్ల మీద కాళ్లు పెట్టుకుని కూర్చునే ఒక గ్రూపు, చేతులు కట్టుకుని నించునే ఒక గ్రూపు. ఇలా ఉండొచ్చా? గుడుల విభజన మాత్రమేనా మీ సమస్య? అందరూ సమానం, అందరూ మనుషులమ్మని ఊరిని మార్చండి అయ్యా, గుడి అదే మారుతుంది. ఆ 4,000 ఇళ్ల మధ్యలోనేగా ఆ 4 గుళ్ళుంది. దేవుడి వల్లే కులాలు మతాలు ఏర్పడ్డాయి. అందుకే దేవుడు వద్దు అనుకుంటున్నాను నేను. కష్టం రుద్రయ్య, జరగని పని. ఎందుకు జరగదు? నేను సాధించి మరీ చూపిస్తాను. కష్టమని ఎందుకన్నానంటే, మీరు కొందరి రచనల్ని చదివి అర్థం చేసుకుని ఆ పక్కకు పోయారు. కానీ ఈ పక్కనున్న వాళ్ళంతా వేదాలని చదివి అర్థం చేసుకుని ఉన్నారా? ఎంతమంది మనస్ఫూర్తిగా దేవుడిని ఆరాధిస్తున్నారు?